డియర్ జే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రిజల్ట్స్ వచ్చినాయి కదమ్మా. మరి అందరు కూడా స్కోర్ కార్డ్స్ కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. మరి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నన్ను కూడా చాలామంది అడిగారు స్టూడెంట్స్, మరి సార్ ఎన్ని మార్క్స్కి ఎంత పర్సంటైల్ ఎంత వస్తుంది అని నేను కూడా చెప్పాను. కాకపోతే మార్క్స్కి పర్సంటైల్కి ఎక్స్పెక్టెడ్ స్కోర్ అడిగారు చాలామంది స్టూడెంట్స్. మార్క్స్కి ఎంత పర్సంటైల్ వచ్చింది సార్ అంటే, మరి నేను కూడా ఏంటంటే చెప్పారు, దానికి రివర్స్గా వచ్చేసినాయి. మరి స్కోర్ రావటం రివర్స్గా వచ్చింది. జనవరి సెషన్లో మీరు జనవరి సెషన్ చూసినట్టయితే జనవరిలో సపోజు 92 మార్క్స్కి 69 జనవరిలో కొంతమంది స్టూడెంట్స్కి 69 మార్క్స్ 69 మార్క్స్కి ఎంత వచ్చింది? 85% వచ్చిందమ్మా. జనవరిలో 69 మార్క్స్కి 85% వస్తే, ఇప్పుడు ఏప్రిల్లో చూసినట్టయితే మీకు ఎంత వచ్చింది? 92 మార్క్స్ 92 మార్క్స్కి ఎంత రావాలి? ఇంకా ఎక్కువ రావాలి. 86% వచ్చింది. 96 మార్క్స్కి 86% వచ్చింది. లాస్ట్ టైం జనవరిలో 69 మార్క్స్ 69 పర్సంటైలు, మరి 85%. చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చిందో చూడండి. ఇక్కడేమో జనవరిలో మార్క్స్ తక్కువ, పర్సంటైల్ ఎక్కువ. ఇప్పుడు ఏప్రిల్లో మార్క్స్ ఎక్కువ, పర్సంటైల్ తక్కువ. ఇది ఎందుకు జరిగింది? దీనికి గల రీజన్స్ ఏమై ఉంటాయని ఎనాలిసిస్ చేస్తే నాకు ఒకటి అర్థమైంది. జనవరి సెషన్లో మరి స్టూడెంట్స్ అందరు గమనించాలి, జనవరిలో షిఫ్ట్లు అనేవి కొద్దిగా టఫ్గా రావటం జరిగింది. ఎక్కువగా మోడరేట్ టు టఫ్ వచ్చినాయి. షిఫ్ట్లన్నీ కూడా టఫ్ వచ్చినాయి. మరి ఎక్కువగా టఫ్గా రావటం జరిగింది. తర్వాత ఏప్రిల్ చూసినట్టయితే ఏప్రిల్ సెషన్లో అన్ని షిఫ్టులు కూడా ఈజీగా రావటం జరిగింది. ఈజీ టు మోడరేట్. ఇక్కడ మోడరేట్ టఫ్గా వచ్చినాయి. జనవరిలో స్టూడెంట్స్కి ఎక్కువ మంది టఫ్గా ఉంది, చాలా టఫ్గా ఉంది అంటున్నారు. మరి ఏప్రిల్లో ఈజీ టు మోడరేట్. దీనివల్ల ఏంటంటే అందరూ ఈజీగా రాశారమ్మా. అందరూ బాగా స్కోర్ చేశారు. హైయెస్ట్ స్కోర్ చేశారు. మార్క్స్ హైయెస్ట్ స్కోర్ చేశారు. దీనివల్ల స్టూడెంట్స్ అర్థమైంది ఏంది, మనకి ఏదైనా మరి షిఫ్ట్లో టఫ్ వచ్చినప్పుడే మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఏప్రిల్ సెషన్ అన్ని సెషన్లో డెడ్ ఈజీగా ఇచ్చేసారు. దానివల్ల కూడా కట్ ఆఫ్లు పెరిగిపోయినాయి. దానివల్ల మరి దీనిలో సపోజ్ 54 మార్క్స్, సపోజ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు 54 కట్ ఆఫ్ అయిపోయింది. మరి 47 నుంచి ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్లో అసలు చూడండి ఆశ్చర్యపడి, ఓపెన్ జనరల్ కేటగిరీ ఇది ఓకే. మరి ఈడబ్ల్యూఎస్ చూడండి, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ లాస్ట్ ఇయర్ ఎంత ఉంది? ఇక్కడ 80% ఉంది. 80 నుంచి జంప్గా 82కి వెళ్ళింది. అంటే స్టూడెంట్స్ భయంకరంగా రాశారమ్మా. దాంతో మొత్తం తిరకాసు వచ్చేసింది. ఇక్కడ 79 ఉంది. ఓబీసీ ఎన్సీఎల్ ఓకే. ఇక ఎస్సీ ఎస్టీ అంటావా విపరీతంగా పెరిగిపోయింది. ఇక్కడ చూడండి 60 ఉంది. ఇంతకుముందు 2025లో మన కట్ ఆఫ్ 60 ఉంది, ఇప్పుడు 63.9. ఇక్కడ ఇది 47 ఉంది. 47కి 52కి ఏమైనా తేడా ఉందా? ఎంత పర్సంటైల్ పెరిగిందామో? 5% పెరిగింది. ఎస్టీ స్టూడెంట్స్ 5% పెరిగింది. అందుకని రిజర్వేషన్ స్టూడెంట్స్ బాగా చదువుకోండి. ఇక్కడ భయంకరంగా పెరిగినాయి. ఇదంతా ఈ రీజన్ మెయిన్ ఏంటంటే జేఈ మెయిన్ పేపరు, జేఈ మెయిన్ ఏప్రిల్లో చాలా అన్ని షిఫ్టులు ఈజీగా రావటం ప్రధాన కారణం. తర్వాత జనవరిలో ఎందుకు పెరగలేదు? జనవరిలో అన్ని టఫ్ టు మోడరేట్ టఫ్గానే వచ్చినాయి. అన్ని షిఫ్టులు కూడా మోడరేట్ టఫ్గా వచ్చినాయి. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి ఇక్కడ చూడండి అన్నీ పెరిగిపోయినాయి. ఇదేంటంటే ద్రవ్యోల్బణం ఉంటాయి. ఇప్పుడు సపోజు అందరి దగ్గర డబ్బులు ఎక్కువైనాయి అనుకోండి, వస్తువు కాస్ట్ పెరిగిపోయిద్ది. అందరి దగ్గర డబ్బులు తక్కువ ఉంటే సరే 10 రూపాయలకు కూడా వస్తువు వచ్చింది. అందరి దగ్గర వందల కోట్లు ఉంటే ఒక మంచినీళ్ళు కూడా బాటిల్ కూడా 100 రూపాయలు అయ్యే అవకాశం ఉంది. ఇదే విధంగా అందరి దగ్గర మార్క్స్ కూడా పెరిగిపోయినాయి. అందరు బాగానే పరిగెత్తారు. ఇది ఒక రన్నింగ్ రేస్ లాంటిది, గుర్తుపెట్టుకోండి. రన్నింగ్ రేసులో అందరూ సపోజు 100 km/స్పీడ్లో వెళ్తే మిగతా వాళ్ళు కూడా 80, అందరు బాగానే పరిగెత్తారు కాబట్టి మరి స్కోర్ ఆ విధంగా
వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని మనం ఏం చేయలేము. ఇది ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్, దీన్ని అందుకని కాంపిటీషన్ ఎగ్జామినేషన్ అన్నారు. అందరూ బాగా పరిగెత్తే మనము బాగా పరిగెత్తాలి. అందరూ స్లోగా పరిగెత్తే మనము స్లోగా పరిగెత్తారనుకో మీకు మా స్కోరు రావచ్చు. ఇక ఇప్పుడు మార్క్స్ ఎక్కువ వచ్చినా కానీ ఏప్రిల్ సెషన్లో స్కోర్ అయితే తగ్గింది. ఇది ప్రధానమైన రీజన్. ఆల్ ది బెస్ట్. మరి స్టూడెంట్స్, మరి ఇది మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి. ఇక ఏదైతే అదే అయింది, మనం ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. మన ముందు ఏముందో దానికి వెళ్ళాలి. ఇప్పుడు మెంటర్షిప్ జాయిన్ అవ్వండి స్టూడెంట్స్కి వచ్చిన వాళ్ళు. జోసా ప్లస్ సీశాప్ 2500. ఇది 1 డే జాబ్ కదమ్మా. మీతో ఒక 4 నెలలు, నెలకు 500 రూపాయల చొప్పున పడుతుంది. 2500 రూపాయలు 4-5 నెలలకు కట్టాలి. తర్వాత మరి జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీ 3000, జేఈ ప్లస్ ఏపీ వెబ్సైట్ 4000, ఓన్లీ వెబ్సైట్ 20,000. తర్వాత వాట్సాప్ నంబర్ ఇది, మన వాట్సాప్ నంబర్ ఇది. మీరు జాయిన్ అయితే, మరి మీ ఇంట్రెస్ట్ ఇది జాయిన్ అయితే మీకు ఇమ్మీడియట్గా వాట్సాప్లో ఈ యొక్క లిస్ట్ ఇవ్వటం అయితే మనకి మన దగ్గర మొత్తము డేటా అయితే మొత్తం ఉంది. 23 ఐఐటీల డేటా ఉంది, 23 ఐఐటీల డేటా ఉంది. మరి 32 NITల డేటా, 26 IIIT, 47 GFTల డేటా ఉంది. మీకు వచ్చిన ర్యాంక్కి ఎక్కడ సీట్ వస్తుందో చెప్తాము. ప్రతి ఒక్కరికి కూడా వాట్సాప్లో ఇమ్మీడియట్గా మనీ పే చేసిన తర్వాత మీ యొక్క స్కోర్ కార్డ్ ఇస్తే ఇమ్మీడియట్గా నేను మీకు ఎస్టిమేటెడ్ మరి ఎక్స్పెక్టెడ్ ఇన్స్టిట్యూట్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ ఇమ్మీడియట్గా నేను ఇస్తాను. మరి మీకు సీట్ వస్తుందో రాదో, సీటు వస్తేనే నాకు మనీ పే చేయండి. మరి స్టార్ గుర్తుంది ఇక్కడ, నా దగ్గర స్టార్ గుర్తుంది. సీటు వచ్చిద్ది అనుకుంటేనే మనీ తీసుకుంటాను, లేకపోతే తీసుకుని. ఐ డోంట్ వాంట్ సింగిల్ రూపీ. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.